తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ విత్ స్పెషల్ డ్రైవ్ విత్ మీ అవినాష్ జనగామ. రైట్, ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. అసలు ఇవాళ ఈ అంశాన్ని మేము చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ఇది మా కళ్ళెదురుగా జరుగుతున్నటువంటి అంశం ప్రజల వద్దకు క్లియర్గా అర్థమయ్యేలాగా తెలియచేసేటువంటి ప్రయత్నం మొదటిది. రెండోది, ఒక అవినీతి భాగోతాన్ని చేస్తున్నటువంటి వ్యక్తిని తను చేస్తున్నటువంటి పనిని నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలిసేటువంటి ప్రయత్నం ఆయనకి చెప్తూనే ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించేటువంటి ప్రయత్నం ఇది. అంటే ప్రజాశ్రేయస్సుకు వాడాల్సినటువంటి ధనం, ప్రజల అభివృద్ధి కోసం వాడాల్సినటువంటి ధనం, ప్రజలని మోసం చేస్తూ ప్రజాధనాన్ని ఆ వ్యక్తి తన జేబులు, తన చుట్టూ ఉండేటువంటి దళారుల జేబులు ఏ విధంగా నింపుతున్నాడు అని తెలియచేసేటువంటి ప్రయత్నం. అతనొక్కడేనా? అతనితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నాడు? ఇదంతా అనుమానమేనా లేదా మేము చాలా క్లారిటీగా చెప్తున్నామా? ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే మీకే అర్థమైపోద్ది. లైవ్లో ఉన్నాం ఇవాళ. నాతో పాటు ఈ డిబేట్కి సంబంధించి లేదా ఈ స్పెషల్ డ్రైవ్లో నాతో పాటు తన యొక్క విశ్లేషణలు అందించడానికి యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ ఎ అనలిస్ట్గా నాతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు డాక్టర్ జయరామ్ గారు. అదేవిధంగా కాసేపట్లో మా మెదక్ రిపోర్టర్ ఆంజనేయులు కూడా జాయిన్ అయిపోతాడు. అయితే విషయం ఏంటి, ఒక డిఎంహెచ్ఓ సిద్దిపేటలో పనిచేస్తూ ఉన్నాడు. అతను ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆ హాస్పిటల్ చెకప్ పేరు మీద అక్కడికి వెళ్ళాడంటే అతను తిరిగి చెకప్ అయిపోయి తిరిగి తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అక్షరాల ₹1,00,000 తన జేబులో లేకుండా ఇంటికి వెళ్ళడు అనేటువంటిది రిపోర్ట్. ఆయుష్మాన్ ఆరోగ్య నిధులు కూడా పక్కదారి పట్టించేశాడు ఈ ఘనుడు అనేటువంటి మాట ఉంది. డబ్బులు వసూళ్ల కోసం ఒక పెద్ద ఈకో సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని ఆ సిస్టమ్ ద్వారా ఇతను వెళ్తాడు, విజిట్ చేస్తాడు. ఆ సిస్టమ్కి డబ్బులు వచ్చేస్తే సీజ్ అయిన హాస్పిటళ్ళు, సీజ్ అయినటువంటి షాపులు, సీజ్ అయినటువంటి సెంటర్స్ అన్నీ కూడా మళ్ళీ రీఓపెన్ అయిపోతాయి. ఒక డిఎంహెచ్ఓ ఎన్ని రకాల బెదిరింపులు చేస్తూ ఉన్నాడు, ఎన్ని రకాలుగా కాసులకు కక్కుర్తిపడి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాడు అనేటువంటిది మీ అందరికీ తెలియజేసే ప్రయత్నమే ఫోర్సైట్స్ టీవీ ఈ పూట చేస్తూ ఉంది. రైట్, ముందుగా జయరామ్ గారితో మొదలెడదాం. జయరామ్ గారు నమస్కారం, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ విత్ మీ. నమస్తే అవినాష్, చెప్పండి. జయరామ్ గారు, యాజ్ ఎ డాక్టర్గా మీరున్నారు, మీకు తెలుసు డిఎంహెచ్ఓల కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేటువంటిది. అదేవిధంగా ఒక డిఎంహెచ్ఓ ఆ జిల్లా పరిధి మొత్తంలో తను ఎంతలా చేయగలడు అనేటువంటిది కూడా మనకున్నటువంటి రిపోర్ట్స్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ మనం విజువల్స్ కూడా ప్లే చేస్తూ ఉన్నాం. ఒక డిఎంహెచ్ఓ ఈ విధంగా అవినీతికి పాల్పడేటువంటి చర్య ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవినాష్, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఫోర్సెస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. జనరల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితి అంటే గత కొన్ని రోజులుగా హాస్పిటల్లో పరిస్థితులు చూస్తే మాత్రం అగమ్య గోచరంగానే మారింది, అందులో డౌట్ ఏం లేదు. నేను చాలా సందర్భాల లోపల ఒకవైపు మన స్టేట్ ఛానల్స్లో నుంచి మొదలుకుంటే తెలుగు ఛానల్ మొదలు నేషనల్ ఛానల్స్ వరకు ఈ డిస్కషన్ వచ్చిన ప్రతిసారి నేను ప్రభుత్వానికి చెప్తూనే ఉన్నాను, మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన జరగాలి. దొంగలు పందికొక్కులాగా చేరి ఇక్కడ మెక్కడం మొదలు పెడుతున్నారు, ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బ కొడుతున్నారు. దీనిపైన సంబంధిత అధికారులను అలర్ట్ చేయండి. ఇక వీడు వాడనే భేదం లేకుండా ప్రతి ఒక్కడు ఒక దోపిడిగా కొంతమంది మారిపోయినలో ఆ కొంతమంది లోపల ఎంతమందికి ఎలాంటి వాళ్ళ అండలు ఉన్న దండలున్నాయి అనే విషయాన్ని ప్రభుత్వం ఒకసారి దీన్ని వెతకండి. ఇట్లాంటి చీడ పురుగు ఉంటే వేరే ఇవన్నీ చాలా సందర్భాల్లో చెప్పాను. జయరామ్ గారు ఒక మాట, ఒక పాజ్ ఇస్తాను నేను మీకు. మీరు ఇంకా డీటెయిల్స్ కంటిన్యూ చేసే ముందు మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ ఇచ్చేందుకు మా ఆంజనేయులు మెదక్ రిపోర్టర్ కూడా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నాడు. తను ఇంకా ఇన్ డీటెయిల్స్ ఇస్తాడు, దాని తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. రైట్, ఆంజనేయులు సిద్దిపేట డిఎంహెచ్ఓ గతంలో పిహెచ్సి సెంటర్లు మనకు టోటల్ గా జిల్లాలో 196 సెంటర్లు ఉన్నాయి. ఓకే, దాంట్లో మనము 120 సెంటర్లకు మన నిధులు మంజూరైన ఒక్కో సెంటర్ గుర్చేసి ₹30,000 చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులను ఒక ప్రైవేటు వ్యక్తికి మళ్లించాడు మన డిఎంహెచ్ఓ. ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకొని
అమ్మ మీ సెంటర్ ఇన్ఛార్జికి ఫోన్ చేసి అమ్మ నిధులు మీరు తీసుకోవద్దు, ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు పక్కగా నేను ఒక వ్యక్తి నంబర్ ఇస్తాను, ఆ నంబర్కు మీరు ట్రాన్స్ఫర్ చేయండి. ఓపెన్ గానే చెప్పాడు ఆయన. ఓపెన్ గా చెప్పడం జరగడం వల్ల అయితే ఆ వ్యక్తికి ట్రాన్స్ఫర్ వీళ్ళందరూ ఎంతమంది 196 సెంటర్లు ఉంటే 120 సెంటర్ల మంది అతనికి ట్రాన్స్ఫర్ చేశారు. చేస్తే ఏమంటారు దీని నేపథ్యంలో ఒక సెంటర్ కు సుమారు 3 నుంచి 4-5 వేల రూపాయల ఖర్చు పెట్టడం మాత్రమే జరిగింది. ఇంత డబ్బులు ఏమైనాయో ఇంతవరకు ఎక్కడ జాడలేదు. అంటే ఆంజనేయులు ఒక్కొక్క సెంటర్ కి ఎంత అమౌంట్ ఇవ్వడం జరిగింది, ఎంత అమౌంట్ రావడం జరిగింది, వీళ్ళు ఎంత ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది? 30,000 రూపాయలు రావడం జరిగింది. 30,000 లకి ఓన్లీ ఒక సెంటర్ కు వచ్చేసి 3,000 నుంచి 5,000 వరకు ఖర్చు పెట్టడం జరిగింది. 30,000 ఎన్ని సెంటర్ల నుంచి వీళ్ళు ఇలా డబ్బులు వసూలు చేయడం జరిగింది? 120 సెంటర్లు. 120. ఆ నేపథ్యంలో చూసుకుంటే ఇంకో విషయంలో నేపథ్యంలో గతంలో ఒక మెదడులో ఒక ఆర్ఎంపీ డాక్టరు ఏదో నడుపుతుందని చెప్పేసి అక్కడ వెళ్ళి ఉదయం వెళ్ళి సీల్ చేశాడు. సీల్ చేసిన తర్వాత యథావిధిగా సాయంత్రం 4 o'clock మళ్ళీ అక్కడ హాస్పిటల్ ఓపెన్ అయింది, క్లినిక్. మార్నింగ్ సీజ్ చేస్తే మళ్ళీ సాయంత్రం ఓపెన్ అయిపోయింది. అది మార్నింగ్ పోయిండు, ఓపెన్ చేసి సీల్ చేశాడు. సాయంత్రం 4:30 మళ్ళీ ఓపెన్ అయింది, యథావిధిగా హాస్పిటల్ నడుస్తుంది. అట్లా మధ్యలో ఏం జరిగింది అని తెలుసుకుంటే అక్కడ ఉన్న వైద్యులు కావచ్చు, మధ్యలో ఉన్న మీడియేటర్లు కావచ్చు, సంప్రదింపులు జరిపి యథావిధిగా కొనసాగించారు. అది జరుగుతున్న సంఘటన. రైట్ ఆంజనేయులు, మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. జయరామ్ గారు విన్నారు మా ఆంజనేయులు చెప్పినటువంటి మాటలు. మీరు ఉదయాన్నే హాస్పిటల్ క్లోజ్ చేయడం, దాని తర్వాత మళ్ళీ సాయంత్రం 4:30 వరకు మళ్ళీ సాయంత్రం హాస్పిటల్ ఓపెన్ అవ్వడం అంటే అదొకటి. తర్వాత ఇప్పుడు పిహెచ్సి సెంటర్లకు మనోడు క్లియర్గా చెప్తా ఉన్నాడు విత్ లెక్కలు 30,000 ఒక్కొక్క పిహెచ్సి సెంటర్ తరపున వస్తే 30,000 కేవలం 5,000 ఖర్చు పెట్టారు, మిగిలిందంతా 120 సెంటర్ల దగ్గర నుంచి నొక్కేశారు అని అంటే సరే, ఒక 10 లక్షలు ఖర్చు పెట్టిన 25-26 లక్షలు 36 లక్షలు వస్తే దాంట్లో ఒక 6 లక్షలు ఖర్చు పెట్టారు అనుకుందాం, మిగిలిన 30 లక్షలు జేబులోకేనా? అంటే డిఎంఎండ్ వచ్చి ఒక్కడే ఇన్వాల్వ్ అయిందని అనుకోవటం లేదు. ఒకవేళ ఇంత పెద్ద ఎత్తున కనుక జరుగుతుంది అంటే దీని వెనకాల అనేక మంది ఉంటారు, అనేక మంది లోపల కాపాడే వాళ్ళు ఎవరు, దీని వెనకాల ఉన్న పెద్ద తలకాయ. కరెక్ట్. దీని వెనకాల మామూలు ఒక అధికారి, ఒక జిల్లా అధికారి ఇంత పెద్ద ఎత్తున విచ్చలవిడిగా కరప్షన్ చేస్తూ ఉంటే చూస్తూ ఎవరు కూర్చోరు. అట్లా చూస్తూ సైలెంట్గా ఉన్నారంటే ఇతని వెనకాల ఏదో ఒక శక్తి పనిచేస్తుంటుంది. ఖచ్చితంగా. ఆ శక్తి ఎవరు ఈ వ్యక్తిని కాపాడేది అనేది చాలా కీలకమైనది. అంటే ఆ శక్తి అనేది ప్రభుత్వానికైతే మించింది అయితే కాదు. అవును, ఏ శక్తి అయినా ప్రభుత్వానికి మించింది కాదు. సో ఇక్కడ ప్రభుత్వం లోపల అందరు అధికారులు ఇలానే ఉంటారు. సో అందరు నాయకులు కూడా ఇలానే ఉంటారు. ఎక్కడో ఓ దగ్గర పులిస్ స్టాప్ అయితే పడ్డారు. ఆ పులిస్ స్టాప్ ఎవరు పడుతుంది, దీని వెనకాల ఉన్న ఆ ఉన్నత అధికారి ఉన్నాడా లేకపోతే పొలిటీషియన్ ఉన్నాడా అనేది ఇది తేల్చాలి. ఇది తేల్చాల్సింది చాలా కీలకం. అంటే ఎప్పుడు కూడా ఒక అధికారి ఇంత విచ్చలవిడిగా వీళ్ళకు డిఎంఎండ్ ఇచ్చుకుండే విధులు ఏంటంటే హాస్పిటల్ పర్మిషన్స్ కావచ్చు, హాస్పిటల్ లోపల ఇన్స్పెక్షన్స్ కావచ్చు, హాస్పిటల్లో ఉండే కొన్ని అంశాల మీద డౌట్స్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆర్ఎంపీ డాక్టర్స్ ఏం చేస్తారంటే క్వాలిఫైడ్ డాక్టర్ పెట్టుకొని కొంతమంది ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకొన్ని మెడికల్ సెంటర్స్ కానీ లేకపోతే డయాగ్నోస్ సెంటర్స్ కానీ, ఇట్లా వీళ్ళు ఎవరినైనా తనిఖీ చేసే అధికారం వీళ్ళకు ఉంది. సో ప్రభుత్వ హాస్పిటల్ పిహెచ్ సెంటర్లతో పాటు ప్రైవేటు కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ తనిఖీ చేస్తే వీళ్ళకి ఏమి డబ్బులేమి రావు. అక్కడ డాక్టర్లను నర్సులను కనుక బెదిరించేసి వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పేసి, లేదంటే ఇట్లాంటి చేసి ఏమన్నా బ్లాక్ మెయిలింగ్ తోని సంపాదించాల్సింది తప్పితే అక్కడ హాస్పిటల్ సంబంధించిన అధికారులు వీళ్ళకి ఎలాంటి డబ్బులు ఇవ్వరు. అధికారుల మీద ఎక్కడైనా ఇబ్బంది పెడితే తప్ప
సార్ అయితే మీకు ఒక యాడెడ్ పాయింట్ సార్, ఇతను ఎక్కడెక్కడైతే హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్ తనిఖీలకు వెళ్తాడో వెళ్ళిన చోట మినిమం ₹1,00,000 జేబులో లేనిది బయటికి రాడు అనేటువంటి వినికిడి ఉంది ఆ ఏరియాలో. అంటే ఇప్పుడు 1,00,000 తీసుకున్నాడా, 50,000 తీసుకున్నాడా, 2,00,000 తీసుకున్నాడా అనే దానికంటే కూడా వీళ్ళకు ఆ విధి నిర్వహణలో భాగంగా ఇలాంటి లావాదేవీలతోనే డిఫరెంట్గా సంబంధాలు అందరికీ ఉండకపోవచ్చు కానీ అందరు ఇవ్వకపోవచ్చు కానీ అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఇస్తారు. ఆ ఇచ్చేటప్పుడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి అహంకారము కళ్ళు నెత్తికి ఎక్కేసి అందరూ పంచుకునే క్రమం లోపల దీని వెనకాల ఉండి పాత్ర వీడు ఒక డిఎంఎన్హెచ్ఓ అనే ఒక వ్యక్తి పాత్రధారి మాత్రమే, దీనికి సూత్రధారి ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఆ సూత్రధారి ఎవరు? ఇది హెల్త్ మినిస్ట్రీ లేకపోతే సంబంధిత అధికారులు డిహెచ్ చూడాలి దీనిపైన, లేకపోతే కమిషనర్ చూడాలి. వీళ్ళ మీద వీళ్ళు చేసే పనులు ఇప్పుడు మనకు కమిషనరు దాన్ని చూడాలి, లేదు అనుకుంటే మినిస్టర్ చూడాలి. వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు, వీళ్ళంతా అధికారులంతా ఏం చేస్తున్నట్టు, ఈ ప్రజల లోపల ఇంత గందరగోళాన్ని సృష్టించే వీళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ ధనాన్ని నిరుపయోగం కాకుండా చేస్తుంటారు, వీళ్ళు దోసుకునే ప్రయత్నం చేస్తుంటారు. దాంతోపాటు ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ క్లినిక్స్, ప్రైవేట్ సెంటర్స్ వాటిని కూడా దోచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రయత్నం కాదు, ఏకంగా దోచుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది కొంతమంది అధికారులకి. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. సార్ ఇంకో మాట ఏంటంటే ఇతను ఇక్కడే కాదు, అంటే ఇక్కడ మాత్రమే మనం బయటపడింది. ఈ చిన్న తిమింగలం అనుకోవచ్చు లేదా చేప అనుకోవచ్చు, మనకు తెలియదు. మనకు దొరికిన ఒక్క దాంట్లోనే ఇంత ఉంది అంటే దొరకకుండా ఇంకెన్ని చేస్తున్నాడు. అదే కాకుండా ఇతను ఇక్కడికి రీసెంట్గానే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు, గత సంవత్సరమే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ఇక్కడికి రాకముందు ఇంకెన్ని చేశాడు అనేటువంటి వాదనలో ఒకటి ఉంది సార్. సార్ జయరామ్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, మీరు వినబడి మీ వాయిస్ రావట్లేదు. మ్యూట్ ఏం లేదు. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇతను ఇంతకు ముందుకు ప్రీవియస్లీ పనిచేసిన ప్లేస్లను చెక్ చేయాలి. అవును, ఇతని పరిస్థితి ఎలా ఉంది ఏంటిది అని దాన్ని. ఇంతకుముందు ఇతను పనిచేసింది బహుశా నాగర్ కర్నాల సంవేర్ మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేసింది అనేది, ఉమ్మడి మహబూబ్ నగర్ లో పనిచేసింది అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. ఓకే, సో అతను ఈ మధ్యలోనే ఇక్కడికి వచ్చాడు. సో అతనికి ముందు ఉండే ఆఫీసర్ కూడా నాకు పరిచయమే. ఈయన కంటే ముందు ఇంకొక ఆఫీసర్ ఉండేవాడు, ఆయన కంటే ముందు ఇంకో ఆఫీసర్ ఉండేవాడు, అతనితో కూడా నాకు పరిచయం ఉంది. అంటే ఇక్కడ ఈ పెద్ద ఎత్తున అంటే ఈ ఒక్కడనే కాదు, డిఎంఎన్హెచ్ఓ ఒక్కడే కాదు, ఇట్లాంటి పనులు చేసేవాడు ఎవరిని కూడా వదిలేయొద్దు అనుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చాలా కీలకం. అధికారులు విచ్చలవిడిగా దోపిడీకి గురి చేస్తుంటే, దోపిడీ చేస్తూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఈరోజు నిద్రపోతుందా? ప్రభుత్వానికి తెలియటం లేదా? ప్రభుత్వానికి ఏం సంబంధం లేదా? ఇటు దోపిడీ జరుగుతుంటే ఇది చేయాలి కదా. నేను డెఫినెట్గా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను, ఈ విషయాన్ని డెఫినెట్గా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను, నాయకుల దృష్టికి తీసుకెళ్తాను, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. అప్పుడు కూడా ఇలానే ఉంది అంటే దీన్ని ఏమనాలి అని చెప్పి నేను చెప్తున్నా కదా. దొరుకుతూనే దొంగ, దొరకకపోతే దొర. ఇట్లాంటి అధికారులు ఇంకెంత మంది ఉన్నారు అనే విషయాన్ని చాలా కీలకం. ఈ సందర్భంగా ఒక మాట ఇస్తా ఉంది ఫోర్ సైట్స్ టీవీ అవినాష్ జనగామ. మేము ఇది ఇక్కడ ఒక్క చోటే మొదలెట్టింది కాదు, తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి చాలా జిల్లాల్లో రోజుకో రిపోర్ట్తో ఫోర్ సైట్స్ టీవీ ముందుకు రాబోతా ఉంది. మేబీ మా మొదలు ఇక్కడ అయింది కావచ్చు, మేబీ ఫ్రంట్ ఫేస్ అవినాష్ జనగామ ఒక్కడే ఉన్నాడు కావచ్చు, లేదా ఫోర్ సైట్స్ టీవీ ఒక్కటే ఉంది కావచ్చు. కానీ మా టీము, మా యాజమాన్యం ఇది చాలా రోజులుగా మా సంస్థలో ఉన్నటువంటి మా పెద్దలందరూ, మా హెచ్ఓడీస్ కావచ్చు, మా ఎడిటర్ సార్ కావచ్చు, మా చైర్మన్ గారు కావచ్చు, మా డెస్క్ ఇన్ఛార్జీలు కావచ్చు, అందరూ ఇన్పుట్ ఎడిటింగ్ టీం మొత్తం అందరూ కూర్చొని దీని మీద అందరితో మాట్లాడి ఇవన్నీ కరెక్టా కాదా ఎంక్వైరీలు చేసిన తర్వాత ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీయడం జరిగింది. ఒకటి అవినాష్, దీంట్లో ప్రజలకు సంబంధించినంత వరకు ప్రజల ఆస్తులను కాపాడే విషయంలో, ప్రజలను దోచుకు తినేవాడి విషయంలో ఎవడున్నా కూడా డెఫినెట్గా నేను ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధం. ప్రస్తుతం చేస్తున్న పని ప్రజల కోసమే పనిచేస్తున్నాను. అవును, నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు, ప్రైవేట్ ప్రాక్టీస్ లేదు నాకు. ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. ఎవరైనా పెద్ద లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం మాత్రమే పనిచేస్తున్నాం. అట్లాంటప్పుడు ఫోర్ సైట్ యాజమాన్యంతో కలిసి పనిచేయడానికి డెఫినెట్గా నేను సిద్ధమే.
అలా డౌటే లేదు. వెల్కమ్ యూ సార్. 100% సార్ ఇంకొకటి 100%. ఇంకో మాట ఉంది సార్, ఇతని పైన ఉన్నటువంటి ఇంకో పెద్ద అభియోగం ఏంటంటే వన్ మినిట్ ఒక్క సో ఫోర్సైట్ టీవీతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం. ప్రజల సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఫోర్సైట్ టీవీ కాదు, ఏ యాజమాన్యంతో పనిచేయడానికైనా సిద్ధం. ఇక్కడ ప్రజలకు కాపాడుకోవడానికి, అవును, ప్రజల్ని దానికి ప్రభుత్వంతో పనిచేయడానికి సిద్ధం, అధికారులతో పనిచేయడానికి సిద్ధం, టీవీ ఛానళ్లతో పనిచేయడానికి సిద్ధం, మీడియాతో పనిచేయడానికి సిద్ధం, ప్రింట్ మీడియాతో పనిచేయడానికి సిద్ధం, ఎవరితోనైనా కలిసి పనిచేస్తాను. ఈ అధికారుల బెండు తీయాలి, వీళ్ళకున్న ధన మదాన్ని అంచాలి, వీళ్ళ దోపిడిని కంట్రోల్ చేయాలి. చెప్పండి. అది మాత్రం వాస్తవం సార్. ఎందుకంటే ప్రజల అవసరాల రీత్యా ప్రభుత్వాలు చాలా డబ్బులు వెచ్చించి ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇలాంటి అధికారులు మధ్యలో కూర్చొని ఆ డబ్బంతా ఒక్క అధికారులు అనడానికే లేదు సార్. దీంట్లో చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారని ఎక్కడో చిన్న డౌట్ అయితే ఉంది. ఖచ్చితంగా వాళ్ళు లేకుండా వాళ్ళ అండదండలు లేకుండా వీళ్ళు ఒక్కరే చేస్తారంటే మాత్రం విషయాన్ని మనం చెప్పలేం, కానీ ఎవరెవరు ఉంటారు. కరెక్ట్, ఖచ్చితంగా ఎవరో ఒకరైతే ఉంటారు సార్. పొలిటికల్ అండా లేకుండా ఒక అధికారి ఇలా చేస్తాడంటే దానికి నిజంగా అది ఒప్పుకునేందుకు కూడా సాధ్యపడదు వాస్తవం అయితే. తర్వాత సార్ ఒక మాట చెప్పండి, స్టాఫ్ నర్సుల విషయంలో రిక్రూట్మెంట్ ఎప్పుడు నాకు తెలిసి నోటిఫికేషన్ ద్వారానే జరుగుద్ది, కానీ ఇతను కొంతమంది నర్సుల్ని డబ్బులు తీసుకొని రిక్రూట్ చేశాడు ఇతను వచ్చిన తర్వాత అనేటువంటి మాట ఒకటి ఉంది సార్. సో ఈ యాంగిల్ ఎట్లా చూడొచ్చు అంటారు మనం? ఎందుకంటే స్టాఫ్ నర్స్ దానికంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది, దాని నోటిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇలా ఎవరిని పడితే వాళ్ళని డబ్బులు తీసుకొని ఇట్లా రిక్రూట్ చేసుకుంటూ పోతా ఉంటే హాస్పిటల్లో ఎప్పుడైనా ఏదైనా అనివార్య చర్యలు జరిగినప్పుడు ఒక ప్రాణం పోతే దానికి ఎవరు సార్ బాధ్యులు? అంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనము ఓవరాల్గా చెప్పడం వేరు, దాన్ని ఎవిడెన్స్ తోని నిరూపణ చేయడం అనేది వేరు ఉంది సార్. అది చాలా కీలకం. ఇప్పుడు ఒకటి వచ్చేసేమో ఎవరైతే రిక్రూట్ అయ్యారో ఏంటిది అనే విషయం ఒకటి, నిజంగా దాన్ని ఆ విధంగా రిక్రూట్ చేయడానికి అధికారం ఉందా, లేకపోతే ఓపెన్ కాంపిటీషన్ లోపల తీసుకున్నారా, తీసుకుంటే సంబంధిత అధికారి కలెక్టర్ ఉన్నారా, లేకపోతే దానికి సంబంధిత అధికారి డిఎంఎండ్హెచ్ఓ ఉన్నారా, ఎవరున్నారు అనే విషయాన్ని ఒకటి చూసుకోవాలి. దాన్ని చూసుకొని ఒకవేళ కనుక అలాంటి ప్రయత్నమే జరిగినట్టు అయితే అందులోపల ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఈయన తీసుకునే వాళ్ళకంటే ఇంకా ఉన్నతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగారు అనే దాన్ని ఒకటి మనం సేకరించుకోవాలి. సేకరించేసి దాని ప్రయత్నంలో కనుక ఉన్నట్టు అయితే వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి వ్యక్తులని ఎవరిని వదిలిపెట్టాల్సిన పని లేదు. ఇవి డిఎంఎండ్హెచ్ఓలు చేయడం ఇట్లాంటి పనులు అనేది సర్వసాధారణమని అనుకోను. కొంతమందికి మాత్రము, కొంతమంది అవినీతి అధికారులకు ఇది సర్వసాధారణంగా అయిపోయింది. కొంతమంది అవినీతి అధికారులు వాళ్ళు ఇష్టానుసారంగా బ్లాక్ మెయిల్ చేయడము, ఇష్టానుసారంగా కమిషన్లు తీసుకోవడము, ఇష్టానుసారంగా వాళ్ళు పెట్టించిన ఎంప్లాయీస్ని వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకోవడము, ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. అంటే ఇక్కడ ఎవరైతే ఒక ఉద్యోగి జాయిన్ అవుతారో ఆ ఉద్యోగి ఏమి వాళ్ళ గొప్పతనాన్ని చూసి జాయిన్ చేయరు, వీళ్ళు తీసుకోరు. సో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు, వాళ్ళని శ్రమ దోపిడీ చేస్తారు, ఇంకా వీలైతే వాళ్ళని అసాల్ట్ చేయడానికి కూడా వెనకారు కొంతమంది. నేను అందరి విషయంలో మాట్లాడతలేను, కొంతమంది ఇట్లాంటి అంటే ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు వాడు ఏ పని చేయడానికైనా సిద్ధపడతాడు. ఏ పని చేయడానికైనా సిద్ధపడతాడు. అంటే ఇట్లా ఇది మొదటి విషయం కాదు, ఇది చివరి విషయం కాదు. నిరంతర ప్రక్రియ లాగా హెల్త్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న ఈ బాగోతాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు చూస్తూ ఎందుకు కూర్చుంటున్నారు అనేదే ప్రశ్న. మనము వాస్తవాలను బయటికి తీసుకెళ్లి ప్రజల ముందు పెడతాం, కానీ దీనిపైన ప్రక్షాళన చేయాల్సింది ప్రభుత్వమే కదా. ఖచ్చితంగా ప్రక్షాళన చేయాల్సింది రాజకీయ నాయకులే కదా. ప్రక్షాళన చేయాల్సింది సంబంధిత మినిస్టరే కదా. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సింది ఈరోజు ప్రభుత్వము, ఉన్నతాధికారులు. నేను చెప్తున్నాను కదా, పదే ఇదే మాట చెప్తాను, ఉన్నతాధికారుల దృష్టికి ఇది నేను తీసుకెళ్తాను, నేను కలుస్తాను. ఇలాంటి అధికారులను ఎవరిని వదిలిపెట్టేలేదు. నేను మీడియాతోని, అధికారులతోని, ప్రభుత్వంతోని కలిసి పనిచేయడానికి సిద్ధం. ప్రజా ఆరోగ్యాన్ని, ప్రజల శ్రేయస్సు కోసము డిఫరెంట్ గా చేస్తాను. ఖచ్చితంగా బాధ్యత తీసుకుందాం సార్, అందరం నడుం కంకణం కట్టుకొని మరి తప్పకుండా ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సార్ ఒక మాట చెప్పండి, అసలు ఇలాంటి వ్యవస్థని కంట్రోల్ చేసి ప్రక్షాళన చేయడానికి ఏ విధమైనటువంటి చర్యలు మనం తీసుకుంటే కరెక్ట్ అంటారు మీరు? మనం చేయాల్సింది ఒకటే, మనం చేయాల్సింది ఎవడైతే ఇట్లాంటి పనులు చేస్తున్నారో వాళ్ళని వెలికి తీయడమే. వీళ్ళు దొరకరనేది కూడా ఏం లేదు.
వీళ్ళు చాలా సింపుల్ గా దొరికేస్తారు. వీళ్ళు దొరకకపోవడము దొరకరు అనేది ఏమీ లేదు, చాలా సింపుల్. ఎందుకంటే వీళ్ళకు ఉండే మెరిట్స్ ఏందో మనకు తెలుసు, డిమెరిట్స్ ఏందో మీడియాలో ఉన్నాం కాబట్టి మనకు తెలియని విషయాలు ఏం కాదు. ఇలాంటి ఈ జిమ్మిక్కులు, ఈ కథలు, కథానికలు ఇవన్నీ చేస్తున్న చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల ఒక్క అధికారికి 4 ఇన్ఛార్జీలు ఇస్తుంది ప్రభుత్వం. ఒక్క అధికారికి 4 ఇన్ఛార్జీలు ఇవ్వటం, ఒక అధికారిని తీసుకొచ్చేసి ఇష్టానుసారంగా పెట్టడం అంటే వీళ్ళ వెనకాల భాగవతాలు చూసినట్టయితే, వీళ్ళ ట్రాక్ రికార్డు చూసినట్టయితే ఎంత అసహ్యంగా ఉంటుందో మనం గమనించాలి. అంటే ఆ అసహ్యాన్ని వీళ్ళు కప్పిపుచ్చేసి వీళ్ళను గొప్పగా చూపించేసి అంటే మిగతా డాక్టర్లు లేరా? అవును, ఇక్కడ అనేక మంది డాక్టర్లు ఉన్నారు, ఉన్నత విలువలతో పనిచేసే డాక్టర్లు ఉన్నారు, వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. మరి ఇట్లా అధికారులను అక్కడక్కడ ఒకే అధికారానికి అన్ని ప్లేసులు ఎందుకు ఇవ్వాలి? ఒకే అధికారిని మీరు ఎందుకు అన్ని అంత ప్రయారిటీ చూస్తున్నారంటే వీళ్ళతోని ఈ అధికారితోని కొంతమంది నాయకులకు వాళ్ళ అండదండలు కావాలి, వీళ్ళ దోపిడీ కావాలి. సరే ఇంకొక అంటే ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారంటే దిస్ ఇస్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనుకుంటున్నారు. కనిపిస్తుంది. ప్రజలు దీన్ని ఎట్లా చూస్తున్నారంటే ఒక అధికారి ఇంత విచ్చలవిడి దోపిడీ చేస్తుండంటే అధికారిని ఇక్కడ ఉన్నతాధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ కాపాడుతున్నారంటే దిస్ ఇస్ ప్యూర్లీ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అవును, అంటే ఎవరికి మనం చెప్పాలి, ఎవడు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అన్నప్పుడు వీళ్ళకి కనిపించేది ఓన్లీ మనం మాత్రమే కనిపిస్తాం, మీడియా కనిపిస్తుంది అంతే. బద్నాం చేయడం అంతే, ఇది మీడియా మనం మాత్రమే కనిపిస్తుంది. 4th estate గా ఉన్న మనము డెఫినెట్ గా వీళ్ళని రోడ్డు మీదకి తీసుకురావాల్సిందే, నిలబెట్టాల్సిందే, ఇలాంటి దొంగలను చూపించాల్సిందే. సార్ ఒక మాట చెప్తా సార్, మాట్లాడే ప్రయత్నం ఒకసారి జరిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి ఒక మాట, ఇది నా ఒక్క చోటే జరుగుతుందా? నా ఒక్క చోట జరగలేదు కదా, మిగిలిన అన్ని ఎంక్వైరీ చేసుకోండి మీకు తెలుస్తుంది అంట. అవును, కరెక్ట్, తను చెప్పింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఆయన ఇస్తే బాగుంటుంది. కానీ ఇవ్వరు కదా సార్, ఇవ్వరు కదా. ఎంతసేపు దొంగలెవరో ఆ ఇన్ఫర్మేషన్ ఆయన ఇస్తే బాగుంటుంది. కానీ తెలుసో తెలియకో ఒప్పుకున్నాడు సార్ దొంగతనం జరిగింది అనేటువంటి మాట. ఇదైతే చెప్పాలి నేను, సందర్భం వచ్చింది కాబట్టి. మీడియా పరంగా నేను కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. దొంగలు చాలా సిన్సియర్ గా ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు సార్. అందరూ ఓపెన్ గా ఒప్పుకుంటున్నారు, నా ఒక్క చోటేనా, నేను ఒక్కనే చేసిన, మిగిలిన ఉన్నారు పో అడిగో అంట. వెరీ గుడ్. బట్ ఇలా ఒప్పుకునే వాళ్ళు కూడా మెచ్చుకోవాలి సార్, వాస్తవం ఉంది దాంట్లో కూడా, ఎంతో కొంత అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాలి. రైట్ సార్, ఇంకోటి, ఇప్పుడు ఒకవేళ ఇలాంటి అంశాన్ని మనం పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, ఇప్పుడు డిఎంఎండ్హెచ్ఓ అయినా మనం స్టేట్ లెవెల్ ఆఫీసర్కో లేదంటే డైరెక్ట్గా వైద్య శాఖ మంత్రి గారికో దీన్ని పంపించిన తర్వాత వాట్ హ్యాపెన్స్ అంటే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? దీని మీద ఎంక్వైరీ అయితే ఇస్తారు, దాంట్లో పెద్దగా అంతకుమించి ఇంకేం కనబడదు. ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి, విధులకు దూరంగా ఉంచాలి, అతన్ని పూర్తి విచారణ జరగాలి, పూర్తి విచారణ జరిగేసి సంబంధిత అధికారులు తీసుకొచ్చేసి పూర్తిగా విధుల నుంచి తొలగించాలి. పూర్తి విచారణ చేసిన తర్వాత విధుల నుంచి తొలగించాలి. ఇతను చేసిన స్కాములు ఏవైతే ఉన్నాయో, ఇతను చేసినది ఏదైతే ఉందో, ఇలాంటి అధికారులు ఇంకెంతమందరో ఇతన్ని తొక్కితే ఆటోమేటిక్ అర్థమవుతుంది. ఒక అధికారి కనుక దొరికినప్పుడు అధికారిని కనుక ప్రశ్నిస్తే మిగతా వాళ్ళు దొరుకుతారు. కానీ ఆ మిగతా వాళ్ళ మీద ప్రశ్నించే అధికారులు అంతే సిన్సియర్ గా ఉన్నారా అనేది ఇక్కడ చాలా కీలకం. కరెక్ట్, అదే సిన్సియర్. నేను ఉన్నతాధికారి లోపల చాలా ఉన్నతంగా ఉన్న వాళ్ళు అనేది నేను డెఫినెట్ చెప్పగలను. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంది, ఆమె డెఫినెట్ గా ఆమె చాలా అగ్రెసివ్ గా పనిచేస్తుంది, కంగ్రాచులేషన్ చెప్పాల్సిందే. షీఈ్ అ వెరీ గుడ్ ఆఫీసర్, షీఈ్ ఆల్సో మెడికల్ డాక్టర్, షీఈ్ అ వెరీ గుడ్ ఆఫీసర్. సో ప్రిన్సిపల్ సెక్రటరీ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉన్న కర్నల్ అని ఐఏఎస్ ఆఫీసర్, హెల్త్ కమిషనర్, ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆఫీసర్. మనకు హోటళ్లను రైడ్ చేసేసి ఎంత కంపు ఉందో ప్రజల ముందు చూపించేసి ఎంత దోపిడీ జరుగుతుందో చూపించిన ఒక ఉన్నతమైన వ్యక్తి డాక్టర్ కర్నల్. కరెక్ట్, ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్, మనకు హెల్త్ కమిషనర్ గా ఉన్నారు. నేను ఆయనను కూడా కలుస్తాను, డెఫినెట్ గా ఉంది. అంటే సో దామోదర్ రాజనరసింహ గారి దగ్గర తీసుకెళ్తే ఇది వదులుతాడని నేనేం అనుకోవట్లేదు. ఆయన కూడా యాక్షన్ తీసుకుంటాడు. ఎందుకు అంటే ఆయన ఒక కింది కులం నుంచి వచ్చిన వ్యక్తి, కింది కులం నుంచి వచ్చే వ్యక్తి ఎందుకు అని చెప్తున్నానంటే అత్యధికంగా గవర్నమెంట్ హాస్పిటల్ పోయే వాళ్ళు కింది కులాల నుంచి ఉన్న వ్యక్తులే ఉంటారు. కరెక్ట్, ఇది నేను చెప్పదలుచుకున్నాను.
డబ్బున్నోడు ఎలా గవర్నమెంట్ హాస్పిటల్ పోడు కదా సార్. నిరుపేదలు, నిరక్షరాస్యులు, అట్టడుగున ఉన్న వాళ్ళు, అతిగా వెనుకబడ్డ వాళ్ళు, ఆ జాతి నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి డెఫినెట్ గా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అయినా చేస్తాడని నమ్మకం నాకు ఉంది ఖచ్చితంగా. అంటే ఒక్కసారి సార్, అంటే ఒక్క ఆఫీసర్ని సస్పెండ్ చేస్తే మిగిలిన వాళ్ళు భయం వస్తుంది. దాదాపు దొంగలందరూ సర్దుకోవడానికి దారి దొరుకుతుంది తప్ప ఇమీడియట్ ఇది అవ్వడానికి ఒక్కడితోని మిగిలితే పెద్ద ప్రయోజనం ఉండదు. దీనిపైన ఒక అబ్జర్వేషన్ టీం నెయ్యాలి. ఒక నిజాయితీ గల ఆఫీసర్స్ ని మెడికల్ కాలేజీ నుంచి తీసుకొని వెయ్యాలి. వీళ్ళు మామూలు వాళ్ళను తీసుకొచ్చి వేయడం కాదు. మెడికల్ ప్రొఫెసర్ స్థాయి కానీ, అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి వ్యక్తులను కానీ, అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో నుంచి ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ఒక టీమ్గా పనిచేస్తే, ఒక స్క్వాడ్ లాంటి టీంను ఫామ్ చేసి ఆ టీంలో ఉండేస్తే వీళ్ళ మీద పర్యవేక్షణ టీం అనేది డెఫినెట్గా ఉండాలి. అది ఉండాలి కూడా, ఉండాలనేది ఇస్ రూల్. కానీ ఇప్పుడు లేకపోవడం మన దౌర్భాగ్యం. అది ఒక డెఫినెట్గా లేకపోవడం మన దౌర్భాగ్యం. దాన్ని ఆ టీంని ఒకే టీమును ఒకే ఏరియాలో ఉంచకూడదు. దాన్ని ఎప్పుడు షఫ్లింగ్ చేస్తూ ఉండాలి, వెంటనే షఫ్లింగ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళకు బంధాలు, రుణ బంధాలు ఏర్పడితే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ పొల్యూట్ అయిపోయే ఛాన్స్ ఉంది కదా. అంతే కదా సార్. సార్ ఒక్క మాట, ఒక్క జిల్లా మనం ఇంకా ఒకటే సిద్దిపేటకు సంబంధించి ఒకటే మాట్లాడుతూ ఉన్నాం. సిద్దిపేట ఒక్క జిల్లాలోనే మనకు 36 లక్షలు అంటే 33 జిల్లాలన్న తెలంగాణ సార్. అది నేను కంటిన్యూ చేస్తాను. అంటే ఈరోజు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన పాలక పక్షానికే కాదు, ప్రతిపక్షానికి కూడా ఇక్కడ చాలా కీలకమైన అంశం సిద్దిపేట అనేది. ఎందుకంటే హరీష్ రావుది జిల్లా, హరీష్ రావు ఏరి కోరి తెచ్చుకున్న ఆఫీసర్లు ఒకనొక టైం లోపల, ఇప్పుడు హరీష్ రావు అధికారం లేకపోవచ్చు. నేను చాలా సందర్భం లోపల హాస్పిటల్ని విజిట్ చేయాలని హరీష్ రావు గారిని మీడియా ఛానల్ ద్వారా నేను చాలా సార్లు ఇన్వైట్ చేశాను. ఒక వారం రోజుల క్రితము సిద్దిపేట హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కు మెడికల్ కాలేజీకి వెళ్ళి ఆయన విజిట్ చేశారు. దానికి హరీష్ రావు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలానే హరీష్ రావు గారు చేయాల్సిన పని ఏంటంటే ఇట్లా ఫ్రీక్వెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ చేసే అధికారులను కానీ విజిట్ చేసినట్లయితే వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు. అవును, ఇక్కడ పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా అన్ని జిల్లాల లోపల ఇలాంటి అబ్జర్వేషన్ టీంను కనుక ఉంచినట్టు అవుతే ఇది ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుంది అనేది నా ఫీలింగ్. కరెక్ట్. ఇది రెస్పాన్సిబిలిటీ. ఒక పాలక పక్షమే చేయాల్సిన పని లేదు. ప్రతిపక్షం చేయొచ్చు, మీడియా చేయొచ్చు, మనం చేయొచ్చు, మిగతా సంబంధిత కొంతమంది ఆర్గనైజేషన్తో ఉండే వ్యక్తులు చేయొచ్చు. ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా అవసరాల కోసము, ప్రజా అక్కర్లు తీర్చడం కోసం ఎవరైనా పనిచేయొచ్చు. దీన్ని ఈ రకంగా చేసినట్టయితే స్కూళ్ళ మీద, హాస్పిటల్ మీద ఇలాంటి కార్యాచరణ ఉన్నట్టు అయితే ఇది నిరక్షరాస్యులకు, నిరుపేదలకు చాలా పెద్దగా ఉపయోగపడుతుంది అనేది నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను. కరెక్ట్ సార్. మనం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంది. దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, ఈ పూట నాతో పాటు పాల్గొన్నందుకు. ఇవాళ ఒక్కరోజే కాదు, మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. మనం ఇలాంటి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు మీకు మీ యాజమాన్యానికి కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, ఈ పూట మాతో పాటు పాల్గొన్నందుకు. అయితే ఒక్క మాట మేము చెప్తా ఉన్నాం, జయరామ్ గారు మేమే కాదు ఇంకెవరు వస్తానన్నా సరే మాతో పాటు ఈ ప్రయత్నంలో ఎందుకు అవినీతి తిమింగలాలని ఏరి పక్కన పెట్టడమే మన యొక్క ప్రయత్నం. అండ్ ఇంకొక మాట, ఇక్కడ ఎవరం లొంగే ప్రసక్తిలో భయపడేటువంటి దాంట్లో కూడా లేము. భయపెట్టే ప్రయత్నం ఆల్రెడీ చేశారు, భయపడతామని అనుకున్నారేమో. కాస్త ఢిల్లీ ఎలక్షన్స్ టైంలో కనుక ఇది చేస్తుంటే ఇష్యూ డైల్యూట్ అయిపోద్ది, ప్రజల వద్దకు చేరాల్సినటువంటి నిజం చేరదనేటువంటి ఉద్దేశాన కాస్త గడువిచ్చామంతే. దాని ఉద్దేశం మేమేదో భయపడ్డామనో, మీరు చేయించిన ఫోన్లకో, మీరు చేయిస్తానన్నటువంటి ఫోన్లకో, మీరు మాట్లాడిస్తానన్నటువంటి వ్యక్తులకు మేము భయపడతామని కాదు. కేవలం ఢిల్లీ ఎలక్షన్స్ మధ్యలో, రాజకీయ పార్టీల మధ్యలో ప్రజా శ్రేయస్సు పక్కదారి పట్టద్దు అనేటువంటి ఉద్దేశాన్ని మేము ఆగింది. ఆ ఉద్దేశం ఇకపై ప్రజల్లో చాలా బలంగా తీసుకెళ్ళబోతా ఉన్నాం. ఫోర్సైట్స్ టీవీ ఇప్పటి నుంచి చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటి నుంచి ఏవైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో ఇకపై రెగ్యులర్గా సిద్దిపేటతోనే ఆపట్లేదు మేము.
చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీలో. రెగ్యులర్గా ఇలాంటి ఎపిసోడ్లు, ఇలాంటి అంశాలు ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్తానే ఉంటాం. ఇదే కాదు, మేము మా అనలిస్టులు, మాతో పాటు ఉన్నటువంటి మాకు తెలిసినటువంటి డాక్టర్లు, మాకు తెలిసినటువంటి అధికారులే కాదు, ప్రజలు కూడా ఈ డిస్కషన్లో పాల్గొనేటువంటి ప్రయత్నం రేపటి నుంచి మొదలెడతాం. మేము ప్రజలు కూడా మేల్కొని ప్రజా శ్రేయస్సు కోసం మీకై మీరు కూడా నడుం బిగించాల్సినట్టు అవసరం మీ మీద ఉంది. కామన్ మ్యాన్కి కూడా గుర్తు చేస్తా ఉన్న మరొక్క మారు, ఇది నీ నా ఆరోగ్యానికి సంబంధించింది, నీ నా కుటుంబానికి సంబంధించింది. నీ ఇల్లు నా ఇల్లుతో పాటు నీ ఊరు నా ఊరు కూడా బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీపైన ఎంతుందో నాపైన అంతే ఉంది. కాబట్టి అందరం కలిస్తేనే ఇలాంటి అవినీతి తిమింగలాల్ని, ఇలాంటి అధికారులని భరతం పట్టొచ్చు. ప్రభుత్వానికి కూడా మనం క్లియర్గా చెప్పొచ్చు, మాకు అవినీతి లేని, మాకు మా ఆరోగ్యాన్ని కాపాడేటువంటి సరైనటువంటి అధికారులు మాకిమ్మని. ఇది మనందరి బాధ్యత. భుజాలకెత్తుకుందాం, ముందుకు నడుద్దాం. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్ విత్ మీ అవినాష్ జనగామ ఆన్ ఫోర్సైట్స్ టీవీ. రానున్న 2 రోజులు చాలా కీలకం. కొత్త ఎపిసోడ్తో, కొత్తగా తయారైనటువంటి ఇలాంటి తిమింగలాలతో నేను మళ్ళీ కలిసేంతవరకు చూస్తూనే ఉండండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫోర్సైట్స్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.